ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక మిఠాయి వ్యాపారి ఉండేవాడు. అతడు దయామయుడే కాక దైవభక్తి కలవాడు కూడా. ఆ ఊళ్ళో అతడిదే పెద్ద మిఠాయి దుకాణం. సాధువులు, బైరాగులు ఎవరు అతడి కంటపడ్డా వారిని సాదరంగా ఆహ్వానించి వారికి భోజనాదులు ఏర్పాటు చేసి ఆనందపడేవాడు. అదొక మధ్యాహ్నం వేళ. ఎండ తీవ్రంగా కాస్తోంది. ఆ మండుటెండలో ఒక సన్యాసి కాలినడకన వస్తూ ఆ మిఠాయి దుకాణం ముందు కాసేపు సేద తీర్చుకోవడానికి నిలబడ్డాడు. దాహం వేస్తుండడం వల్ల కాసిన్ని మంచినీళ్లు ఇమ్మని ఆ వ్యాపారిని అడిగాడు. వెంటనే వ్యాపారి కొన్ని మిఠాయిలను, చల్లని పానీయాన్ని ఆ సాధువుకు ఇచ్చాడు. ఆ సాధువు తృప్తిగా ఆ మిఠాయిలను ఆరగించి పానీయాన్ని త్రాగాడు. ఆ తరువాత వ్యాపారి సాధువుతో, స్వామి, తమకేదైనా సహాయం అవసరమైతే నిస్సంకోచంగా అడగండి, నాకు చేతనైనంత సహాయపడగలను అన్నాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, ఈ వస్త్రాన్ని చూడు, అనేక చోట్ల చిరిగి ఉండటంతో రాత్రుళ్ళు దోమల బాధతో నిద్రపట్టడం లేదు. నువ్వు ఈ వస్త్రాన్ని బాగు చేయించి ఇస్తే నాకదే 10,000 అన్నాడు. మహద్భాగ్యం అంటూ ఆ వ్యాపారి ఆ వస్త్రాన్ని తీసుకొని జాప్యం చేయక దాన్ని బాగు చేయించి ఇచ్చేశాడు. సాధువు ఆనాటి రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగాడు. మర్నాడు సాధువు మిఠాయి వర్తకుణ్ణి సమీపించి ఇలా అన్నాడు. నాయనా, నీ సహాయంతో దోమల బాధ తప్పి ప్రశాంతంగా నిద్రించగలిగాను. అందుకు మారుగా నీకొక సహాయం చేయగలను. నీకు ధనధాన్యాలు ప్రసాదించే స్థితిలో నేను లేను. వాటినెప్పుడో నేను త్యజించి వేయడమే అందుకు కారణం. కానీ నా తపోబలంతో నిన్ను వైకుంఠానికి పంపగలను. యోగులు, సిద్ధులు, జ్ఞానులు మొదలైన వారు అహోరాత్రాలు కఠోర సాధనలు గావించి ఏ గమ్యాన్ని చేరతారో అలాంటి పరమగమ్యమైన వైకుంఠానికి నేను నిన్ను కొనిపోగలను. అక్కడికి గనుక వెళితే నువ్వు ఈ జననమరణ చక్రం నుంచి విముక్తి పొందుతావు, ముక్తిని పడేయగలవు. ఆ మాటలు శ్రద్ధగా విని ఆ వ్యాపారి ఇలా అన్నాడు. స్వామి, తమరు నాపై చూపిస్తున్న ఈ అవ్యాజ ప్రేమకు సర్వదా కృతజ్ఞుణ్ణి. సుదీర్ఘకాలం కఠోర సాధనలు చేసి కూడా పొందడానికి అతి దుర్లభమైన వైకుంఠ ప్రాప్తినే నాకు కలిగిస్తానంటున్నారు. కానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్న నా దురదృష్టాన్ని ఏమని నిందించగలను? నాకు 2 కుమారులున్నారు. వయసులో ఇద్దరూ చిన్నవారే. వారి జీవితాలకు ఒక దారి చూపవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా. అందుచేత అన్యథా భావించక మీరు 8 సంవత్సరాల తరువాత వచ్చి నన్ను పిలిస్తే నేను తమతో వైకుంఠ యాత్రకు రావడానికి సిద్ధపడి ఉంటాను. ఇలాంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన తమకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. తదనంతరం ఆ సాధువు సెలవు పుచ్చుకుని తన దారిన వెళ్ళిపోయాడు. కాలచక్రంలో 8 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. వ్యాపారి సూచించిన 8 ఏళ్ళు పూర్తి కావచ్చింది. ఆ సమయంలో సాధువు మళ్ళీ వ్యాపారి వద్దకు వచ్చి, నాయనా, నువ్వు కోరిన 8 ఏళ్ల గడువు నిన్నటితో తీరిపోయింది. ఇప్పుడు నాతో వైకుంఠానికి బయలుదేరు అన్నాడు. అందుకు వ్యాపారి తటపటాయిస్తూ ఇలా అన్నాడు. స్వామి, నా పట్ల తమకెంత దయ! మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియడం లేదు. కానీ నేను తమకు వాగ్దానం చేసిన మేరకు ప్రస్తుతం మీతో రాలేకపోతున్నాను. నా కుమారులిద్దరూ దురదృష్టవశాత్తు చెడు మార్గాల్లో పడి త్రాగుబోతులుగాను, జోదరులుగాను అయిపోయారు. కనుక నాకు వారి ఆస్తిపాస్తులను, బాగోగులను చూసుకోవలసిన అగత్యం ఏర్పడింది. మరోలా అనుకోక తమరు మరో 8 సంవత్సరాల తరువాత వచ్చారంటే తమతో నేను బయలుదేరడానికి తయారుగా ఉంటాను అన్నాడు ఆ వ్యాపారి. సాధువుకు వ్యాపారి పట్ల సానుభూతి కలిగింది. ఆ వ్యాపారి స్వతహాగా మంచివాడే. కానీ భగవంతుడి పాదారవిందాలపై భక్తిని పెంపొందించుకోవడానికి బదులుగా పుత్రప్రేమలో చిక్కుకుని మితిలేని బాధలకు గురి అవుతున్నాడు. ఇలాంటి వాణ్ణి బంధ విముక్తిని చేయడం ఎలా అని ఆలోచనలో పడిపోయారు ఆ సాధువు. తరువాత వ్యాపారితో, నాయనా, నువ్వు చెప్పినట్లే మరో 8 ఏళ్ల అనంతరం తిరిగి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. సన్యాసి తాను చేసిన వాగ్దానం మేరకు మళ్ళీ 8 ఏళ్ల పిమ్మట వ్యాపారిని కలుసుకోవడానికి వచ్చాడు. కానీ సన్యాసికి అప్పుడు గతంలో తాను చూసిన మిఠాయి దుకాణమో వ్యాపారి ఇల్లు కనిపించలేదు. అతడి ఇల్లు ఉండిన చోట ఒక పాడుబడ్డ ఇల్లు మాత్రమే ఉంది. దానిలో ఆ వ్యాపారి పెద్ద కొడుకు నామమాత్రంగా ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నాడు. అక్కడ దారిద్ర్యం తాండవించడం సాధువుకి కనిపించింది. సాధువు దుకాణంలో ఉంటున్న పెద్ద కుమారుడి వద్దకెళ్ళి వ్యాపారిని గురించి వాకబు చేస్తూ,
అతడు చేసుకున్న ఒప్పందం గురించి చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారి పెద్ద కుమారుడు సాధువుతో ఇలా అన్నాడు. స్వామీజీ, మా తండ్రి మమ్మల్ని నానా కష్టాల పాలు చేసి వెళ్ళిపోయాడు. ఏదో విధంగా నేను ఈ చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ చాలీచాలని సంపాదనతో పొట్టపోసుకుంటున్నాను. నా తమ్ముడు అదిగో కనిపిస్తున్నదే ఆ జానడు పొలాన్ని సాగు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. అంతా ప్రశాంతంగా వింటూ ఉన్న ఆ సాధువు తన తపోబలం చేత జరిగిన విషయాలన్నింటినీ తెలుసుకోగలిగాడు. మరణించిన ఆ వ్యాపారి తన పుత్రుల మీద మమకార వ్యామోహంతో ఆ ఇంట్లోనే పొలాన్ని దున్నే ఎద్దుగా జన్మించి ఉన్నాడని సాధువు దివ్యదృష్టితో గ్రహించి రెండవ కుమారుడి పొలం సాగు చేస్తున్న ఎద్దు ఆ వ్యాపారే అని ఎరిగి దాని వద్దకు వెళ్ళాడు. రెండవ కుమారుడు మధ్యాహ్న భోజనానికై వెళ్ళినప్పుడు సాధువు ఆ ఎద్దును సమీపించి తన కమండలంలోని పవిత్ర జలాన్ని దానిమీద చల్లాడు. ఆయన తపో మహిమతో ఆ ఎద్దుకు పూర్వజన్మశృతి వచ్చింది. అప్పుడు ఆ సాధువు వ్యాపారి అయిన ఎద్దుతో, నాయనా, గతంలో నీకు వాగ్దానం చేసినట్లు నిన్ను వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాను. నిన్నటితో నువ్వు పెట్టిన 8 ఏళ్ల గడువు తీరిపోయింది. నువ్విప్పుడు నాతో రావడానికి సిద్ధమే కదా అని అడిగాడు ఆ సాధువు. పూర్వజన్మ స్మృతి రాగానే ఆ వ్యాపారి దుఃఖిస్తూ ఇలా అన్నాడు. స్వామి, నేను కోరినట్లే 8 ఏళ్ల తర్వాత మీరు రావడం సంతోషమే. కానీ వెన్నాడి వస్తున్న నా దురదృష్టాన్ని ఏమని చెప్పను? నా కుమారుల దీనస్థితిని మీరే చూస్తున్నారు కదా. ఈ స్థితి ఇలాగే కొనసాగితే 2 ఏళ్ల లోపునే వీళ్ళు ఆకలి బాధతో అలమటించి చావాల్సిందే. కనుక నా పట్ల దయ ఉంచి కొన్ని సంవత్సరాల పిదప వచ్చి నాకు ముక్తి ప్రసాదించండి. ఇలా ఆ ఎద్దు అంటే ఆ వ్యాపారి చెప్పిన మాటలను విన్న ఆ సాధువుకు అతడిపై అలవిగాని జాలి కలిగింది. స్వయం కల్పిత బంధాలను ఛేదించుకుని బయటపడలేక మోహాంధకారంలో బంధింపబడ్డ ఆ జీవుడికి ఎలాగైనా ముక్తి కలిగించాలన్న పట్టుదలతో ఆ సాధువు కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి తప్పక వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కాలగమనంలో మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సాధువుకు వృద్ధాప్యం వచ్చింది. కానీ తన వాగ్దానం ఎలాగైనా చెల్లించుకోవాలన్న దృఢ నిశ్చయంతో యథాప్రకారం ఆయన మళ్ళీ ఆ వ్యాపారింటికి వచ్చాడు. ఆ ఇంటి ముందు ఆకలి బాధతో అలమటించిపోతున్న ఒక కుక్కను సాధువు చూశాడు. ఆ సాధువును చూడగానే ఆ కుక్క మొరగడం ప్రారంభించింది. అది విన్న వ్యాపారి పెద్ద కుమారుడు బయటికి వచ్చి సాధువును చూశాడు. సాధువు అతడితో పొలం దున్నుతుండిన ఎద్దును గురించి అడిగాడు. అందుకు వ్యాపారి పెద్ద కుమారుడు ఇలా అన్నాడు. స్వామీజీ, ఆ ఎద్దు 1 ఏడాది క్రితమే చనిపోయింది. ఆ ఎద్దు మాకెంత సహాయకారిగా ఉన్నదో నేను వర్ణించలేను. ఎంతో తక్కువ ఆహారం తిని నిర్విరామంగా పనిచేస్తుండేది. అలాంటి ఎద్దు ఇక మీదట మాకు దొరకదు. తనను చూడగానే మొరగసాగిన ఆ శునకమే మరణించిన వ్యాపారి అని, ఎద్దుగా జన్మించాక తిరిగి పుత్రుల మీద తాను కల్పించుకున్న బంధపాశాల పర్యవసానంగా ప్రస్తుతం శునకంగా జన్మించి తన కుమారులకు అండగా ఉంటూ వారి ఆస్తిని ఎవరూ తస్కరించకుండా కాపలాగా ఉంటుందని సాధువు తపశ్శక్తితో తెలుసుకున్నాడు. తన తపశ్శక్తితో ఆ శునకానికి పూర్వజన్మశృతి కలిగించగా ఆ శునకం సంజాయిషీపూర్వకంగా, స్వామి, నా కొడుకుల దయనీయ స్థితిని చూస్తూనే ఉన్నారు కదా. ఇంతటి కష్టంలో ఉండేవారిని వదిలేసి తమతో నేను ఎలా రాగలను? కాబట్టి అన్యదా భావించక మరికొంతకాలం గడిచాక తమరు వచ్చారంటే నేను తమతో వచ్చేస్తాను అన్నది ఆ కుక్క. ఆహా, ఏం విచిత్రం! మహామాయ క్రమ్మి సచ్చిదానంద స్వరూపుడైన జీవుడు సంసార బంధాల్లో చిక్కి శల్యమై ఎనలేని బాధలకు గురవుతున్నాడు. ఇంతకాలం గడిచాక కూడా ఇతడు భార్యాపుత్రుల బంధాలను తెంచుకోలేకపోతున్నాడే, ముక్తిని గురించి చింతించలేకపోతున్నాడే. అలా అనుకున్న ఆ సాధు హృదయం అవ్యాజ కరుణతో ద్రవించిపోయింది. మళ్ళీ కొంతకాలం గడిచిపోయాక ఆ సాధువు వ్యాపారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన్ను చూడగానే ఆ వ్యాపారి కొడుకులిద్దరికీ చాలా కోపం వచ్చింది. ఈ సాధువు మనల్ని చూసి వెళ్తున్న ప్రతిసారి మనం మరింత దరిద్రులుగా మారిపోతున్నాం. బహుశా ఇతడు దురదృష్టాన్ని వెంటబెట్టుకుని వస్తున్నాడేమో అనుకుని ఆ సాధువును దుర్భాషలాడసాగారు. శాంతంగా మారి వారి దుర్భాషలన్నీ విని ఆ సాధువు ఇలా అన్నాడు. నాయనలారా, మీకు కావలసింది ధనమే కదా. మీ తండ్రి రోజూ నిద్రించే చోట త్రవ్వి చూడండి. 1 జాడీ నిండుగా బంగారు నాణేలు మీకు లభిస్తాయి. వెంటనే వ్యాపారి కొడుకులిద్దరూ
గుణపాలు పుచ్చుకుని సాధువు సూచించిన చోట త్రవ్వసాగారు. కొంతసేపు త్రవ్వగానే ఆ గోతిలో నుంచి ఒక పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. త్రవ్వడం ఆపి కాస్త వెనక్కి తగ్గి ఆ ఇద్దరూ సాధువు వద్దకు కోపంగా వెళ్ళారు. అసలు సంగతి గ్రహించిన సాధువు, నేను అసత్యం పలుకుతున్నాననుకోకండి, అదిగో ఆ జాడీ పైభాగం కొంచెంగా కనిపిస్తోంది. ఆ పామును తక్షణమే చంపి జాడీని బయటకు తీయండి అన్నాడు. వ్యాపారి కొడుకులిద్దరూ నిశితంగా పరీక్షించి చూస్తే జాడీ మూతలాంటిది సర్పం క్రింద కనిపించింది. వెంటనే వాళ్ళు గుణపాలతో ఆ పాముని చంపి జాడీని బయటకు తీశారు. సాధువు చెప్పినట్టు బంగారు నాణేలు దాని నిండా ఉన్నాయి. ఆ ఇద్దరికీ పట్టరాని ఆనందం కలిగింది. కానీ సాధువు మాత్రం వెంటనే చనిపోయిన ఆ సర్పం వద్దకెళ్ళి దానిమీద మంత్రజలం ప్రోక్షించాడు. ఎద్దుగాను పెదప శునకంగాను పుత్రుల పట్ల తీరని వ్యామోహంతో పునర్జన్మలు ఎత్తి వారి ఇంట్లోనే జన్మించిన ఆ మిఠాయి వ్యాపారే ఇప్పుడు సర్పజన్మమెత్తాడు. ఏ పుత్రులకై మమకారం పెంచుకుని బంధపాశాలను అధికరించుకుని ఇన్ని నిమ్నజన్మలు ఎత్తాడో అలాంటి పుత్రులే ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆ పామును కొట్టి చంపడం చేత ఆ సాధువు అనుగ్రహ మహిమ వల్ల కాస్తగా అతన్ని ఆవరించి ఉన్న మాయా మోహ బంధపాశాలు సడలసాగాయి. చివరికి ఆ సాధువుతో వైకుంఠానికి వెళ్ళడానికి పరమ సంతోషంగా వ్యాపార అంగీకరించాడు. ఈ కథలోని మిఠాయి వర్తకుడు అవివేకంతో స్వయంగా కల్పించుకున్న సంసార బంధాల వల్ల మానవ జీవిత పరమావధి అయిన మోక్షాన్ని పొందలేక జనన మరణ చక్రంలో పడి అపరిమిత దుఃఖాలను అనుభవించాడు. కాబట్టి మనం మన నిర్దిష్ట కర్మలను నిర్లిప్తతో కర్మయోగంగా ఆచరించి తామరాకు మీది నీటి బిందువులా సంసారంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా మసులుకోవాలి. ఇలాంటి మనోభావాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిద్దాం.